నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ఆశించిన ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ శ్రేణులకు నిరాశ ఎదురైంది. చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఏడ్చేశారు. తమ పెళ్లి రోజునే భర్తకు రిమాండ్ విధిస్తూ తీర్పు రావడంతో కోర్టులోనే కంటతడి పెట్టుకున్నారు. సెప్టెంబర్ 10న చంద్రబాబు భువనేశ్వరిల పెళ్లి రోజు. ఆ రోజు ఇద్దరూ కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నారు. కానీ అంతకు ముందు రోజునే సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. దీంతో ఆ రోజు భువనేశ్వరి ఒక్కరే అమ్మవారి దర్శనానికి వెళ్లారు. నిన్న చంద్రబాబును సిఐడి అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. నిన్న చంద్రబాబు భువనేశ్వరిల పెళ్లి రోజు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. దీంతో చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి కూడా కోర్టులోనే ఉన్నారు. బాబుకు బెయిల్ వస్తుందని ఆశించినప్పటికీ కోర్టు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు ఆమెను సముదాయించి ధైర్యం చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించారు. అర్ధరాత్రి జైలుకు చేరుకున్న చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక నెంబర్ కేటాయించారు. ఆయనకు 7691 ఇచ్చారు. అంతకుముందు సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయన్ని రిమాండ్కు తరలిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణ టైంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నాయుడు కేసులో సిఐడి వాదనలతోనే ఏసీబీ కోర్టు ఏకీభవించింది. చంద్రబాబుకు 2 వారాల పాటు రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య పోలీస్ పహారాలో రాజమండ్రికి తరలించారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, ఆయన్ను జైల్లో ఉంచడం ప్రమాదమని చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. గతంలో వెస్ట్ బెంగాల్కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు కేసులోనూ ప్రస్తావిస్తామన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజ్యాధికారం సాధించి ప్రత్యర్థులు ప్రతి ఒక్కరిని నేరగాళ్లుగా చిత్రించే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ఆర్థిక నేరాల్లో 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి. నిజంగా చట్టాలే సంపూర్ణంగా పనిచేసి ఉంటే జగన్ అనే వ్యక్తి జన్మలో ముఖ్యమంత్రి కాలేడన్నారు. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకుంటున్న జగన్ అందరూ కూడా తనలాగే పర్మిషన్లు తీసుకునే ప్రయాణం చేయాలనుకోవటం అవివేకమన్నారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఎస్సీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. ఇలాంటి నేపథ్యంలో మనకు వస్తా దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. దాంట్లో నేను 10 సార్లు మాట మార్చింది. దాంట్లో ఇది
నేను మాట్లాడుతుంది ఆయనకి మనకి విశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు ఇదే నోవాటెల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు అది తిరిగి దానికి మనకి స్పందించటం అనేది అది మన సంస్కారం. అది మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మన తిరిగి ఆ వ్యక్తికి మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం. సో దాంట్లో భాగంగా నేను చెప్పాను వారికి నా మద్దతు ఉంటుంది అని చెప్పానంత మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్తావు అనేది వాళ్ళే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం రాష్ట్ర బంద్కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. దీనికి జనసేన, సిపిఐ, లోక్సత్తా సహా వివిధ వర్గాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల్ని ఎండగట్టాలని నిర్ణయించాయి. రాష్ట్ర బంద్ నేపథ్యంలో పాఠశాలలకు ఒక రోజు సెలవు ఇస్తున్నట్లు పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. పిల్లల భద్రత, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాయి. నీతి నిజాయితీకి మారుపేరైన చంద్రబాబుపై సైకో జగన్ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేసింది. నిరంతరం ప్రజల కోసం పనిచేసే ప్రజానాయకుడిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి రిమాండ్కు పంపడం బాధాకరం. ఇది తెలుగు ప్రజలపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి. తెదేపా అధినేత అక్రమ అరెస్ట్, పార్టీ శ్రేణులపై దమనకాండ, కక్షపూరిత రాజకీయాలను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న పాలకపక్షం ప్రజాకంటక చర్యలకు పాల్పడుతోంది. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ వేధిస్తోంది. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన నిరసిస్తోంది. సోమవారం జరిగిన బంద్కు జనసేన సంఘీభావం ప్రకటించింది అని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 13, 14 తేదీలో ఢిల్లీ వెళ్లనున్న జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్, జమిలీ ఎన్నికల కసరత్తు వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రజలు విఘ్నతతో వ్యవహరించారని మంత్రి రోజా అన్నారు. తాను నిప్పు అని తన పచ్చ మీడియాతో చంద్రబాబు డబ్బా కొట్టించుకున్నారని మండిపడ్డారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి యత్నించారని విమర్శించారు. చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అన్నారు. బోగస్ కంపెనీలకు బాబు బ్రాండ్ అంబాసిడర్ అని, అవినీతి అనకొండా అన్నారు. సాక్ష్యాధారాలతో దొరికారు కాబట్టే చంద్రబాబుకు రిమాండ్ విధించారన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యం కాదని, అవినీతిలో కూరుకుపోయిన మట్టి ముత్యమని విమర్శించారు. ప్రభుత్వానికి కక్ష సాధించాలని అనుకుంటే 2019 లేదా 21లోనే అరెస్టు చేసేవారని రోజా అన్నారు. రాజశేఖర రెడ్డి కలలను సాకారం చేసేందుకే జగన్ పార్టీ పెట్టారని, ఆయన్ను చాలా మంది వేధించిన భగవంతుడి ఆశీస్సులతో అన్నింటినీ ఎదుర్కొని తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచెత్తితే జగన్ సరైన ధరలు నడిపిస్తున్నారన్నారు. చెప్పిన పథకాలన్నీ అమలు చేసిన సంక్షేమ సామ్రాట్ జగన్ అని చెప్పారు. చంద్రబాబు కేసులో సిఐడికి పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చిందని, ఇందులో కక్ష సాధింపు ఎక్కడుందన్నారు. సమయంలో కూడా ప్రజలు చాలా విఘ్నతగా వ్యవహరించడం అనేది వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీరు చూశారు, నేను నిప్పు నా అంత నిజాయితీ పరుడు లేడు అని తన పచ్చ మీడియాతో ఏ విధంగా డబ్బాలు కొట్టించుకున్నాడు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించినాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు తాను అవినీతి చేయలేదు, తనని ఏ కేసు ఏమీ చేయలేదు, ఎవరు ఏం పీక్కోలేరు, ఎవరు నన్ను టచ్ చేయలేరు అని ఎప్పుడూ చెప్తుంటాడు. ఎందుకంటే రాత్రుల్లో పోయి ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకోవటం, వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం, స్టేలు తెచ్చుకోవటం, ఇలా తను చేసిన అవినీతిల్లో తప్పించుకుంటూనే వచ్చాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో నిజాయితీగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది కుదరదనేది కూడా వీళ్ళందరికీ బాగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తన కేసును వాదించడానికి సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను నియమించుకోవడంపై మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శలు ఎక్కుపెట్టారు. కాకినాడ జిల్లా సర్పవరంలో ఆయన మాట్లాడుతూ వాచి కూడా లేని చంద్రబాబు గంటకు ₹1,00,000 ఇచ్చి సిద్ధార్థ లూథ్రాను ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. దేశంలో చాలా మంది ఆరోపణలు ఎదుర్కొన్నారని, చంద్రబాబు అతీతుడు కాదన్నారు. విచారణకు సహకరించి చంద్రబాబు తన నిజాయితీ సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. నేరం చేస్తే చంద్రబాబుకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ దేశంలో సామాన్యుడికి చట్టాల పట్ల గౌరవం పెరిగింది. సామాన్యుడికి చట్టాల పట్ల గౌరవం మరింత పెరిగింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాను ఏది చేసినా చెల్లుతుందనేటువంటి అహంకార పూర్తులకి పూర్తి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడికి సరైన గుణపాఠం జరిగిందని ఈ రాష్ట్ర పౌరులు అనుకుంటున్నారు. అందుకే నువ్వు ఎన్ని అల్లర్లు చేయాలని ప్రయత్నం చేసినా, ఎంతమందిని రెచ్చగొట్టి ప్రజల యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించినా, ఈ రాష్ట్రంలో పాలకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టమైనటువంటి స్వేచ్ఛ, ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వం బాధ్యతల్ని నిర్వహించే అధికారులకు ఇచ్చారు. అధికారులు చాలా సమన్వయంతో చట్టాలని గౌరవిస్తూ, చట్ట పరిధిలో ఎవరు తప్పు చేసినా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఈ ప్రభుత్వం దేశంలో సామాన్యుడి రక్షణ కోసమే ఉంది. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే 4 సంవత్సరాల సమయం పట్టేదా అని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కక్ష సాధింపు చర్యలు చేపట్టేవాడమని, తమకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయించిన కోట్లాది రూపాయలపై అవినీతి జరిగిందని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించారని గుర్తు చేశారు. షెల్ కంపెనీలకు నగదు బదలాయింపుపై పూర్తి ఆధారాలతో కోర్టు ముందు పెట్టారన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. చట్టానికి ఎవరు అతిథులు కారు, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి నిదర్శనం. ఆయన చేసిన అవినీతికి ఇది పరాకాష్ట. మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరిగిందనే దానికి ఇది పరాకాష్ట, ఇది నిదర్శనం. ఇది అసలు ఆయన చేసిన దోపిడీలో ఇది ఒక ఇది మాత్రమే, ఒక పార్ట్ మాత్రమే. ఇట్లాంటి ఎన్నో విధంగా వివిధ వ్యవస్థలను మేనేజ్ చేసి దోపిడీ చేయడం జరిగింది. కాబట్టే ప్రజలు 2019 ఎలక్షన్స్లో ప్రతిపక్ష నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. నిజంగా ఆయన ఏది చేయకుండా, అవినీతికి పాల్పడకుండా ఉంటుంటే ఆయన ఏం చేయలేదని చెప్పొచ్చు కదా. చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై ఆయన స్పందిస్తూ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నేడు అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజని తెలిపారు. ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయని అన్నారు. లక్షల మంది పిల్లల సొమ్మును చంద్రబాబు పందికొక్కులా దోచుకుని ఉత్తపుత్రుడు లోకేష్ కు దారాదత్తం చేశారని విమర్శించారు. బాబు తనలోని దొంగ స్కిల్స్ అన్ని ఉపయోగించి స్కిల్ డెవలప్మెంట్ సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబును జైలుకు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకోవాలని కొడాలి నాని ఎద్దేవా చేశారు. సాక్ష్యాలతో సహా చంద్రబాబుని పట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్, వైఎస్ఆర్ అభిమానిగా ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నానన్నారు. 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ను క్షోభపెట్టారని, సీఎం పదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఒక అనాథల కుటుంబానికి దూరం చేసిన 420 చంద్రబాబు అన్నారు. అన్న నందమూరి తారక రామారావుకి ఆత్మ శాంతించిన రోజు, ఆయన విగ్రహాలు ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి. ఎన్టీ రామారావుని ఇదే వయసులో 74 సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఎన్టీ రామారావుని ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడి 420 గాడి చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా తాడేపల్లి కుంచనపల్లిలో టీడీపీ జనసేన ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షులు అమరా సుబ్బారావు, జనసేన గ్రామ అధ్యక్షులు మేకల రాజాను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కుంచనపల్లి బైపాస్ వద్ద టీడీపీ జనసేన నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నిరసన చేయడానికి వెళుతున్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గోడ దూకి బయటకు వెళ్లేందుకు సౌమ్య యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తక్షణమే తన ఇంటి నుంచి పోలీసులను బయటకు వెళ్లాలని అన్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తంగిరాల సౌమ్య ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకొచ్చి మరి టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇంట్లోకి వచ్చారు. తంగిరాల సౌమ్యకి అడ్డుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిలబడగా వాళ్ల చుట్టూ రక్షణ వలయంలాగా పోలీసులు నిలబడ్డారు. ఇంటి గోడలు దూకి మరి పోలీసులు లోపలికి వచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో శాంతియుత సమ్మె చేపట్టాలని టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. దాంతో పోలీసులు నిలువరించాలని కోట గేట్లు మూసివేసినప్పటికీ గేట్లను తోసుకుంటూ రోడ్డెక్కారు కార్యకర్తలు. దౌర్జన్యాలకు పాల్పడకుండా శాంతియుతంగా సమ్మె చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు బేబీ నాయన పిలుపునిచ్చారు. కోట నుంచి బయలుదేరిన టీడీపీ శ్రేణులు బజార్ గుండా బలిజీపేట రహదారి మీదుగా శాంతియుత సమ్మె నిర్వహించారు. కొంతసేపటి వరకు పోలీసులు సహకరించినప్పటికీ 10 గంటలకు నిలువరించే ప్రయత్నం చేయడంతో టీడీపీ వర్గీయులను అడ్డుకుని కోటలోనికి తరలించారు పోలీసులు. ఈ నిరసన ర్యాలీకి జనసేన పార్టీ నాయకులు మద్దతు పలికారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో ఉన్న షాపులను క్లోజ్ చేయించారు. అనంతరం కాకినాడ నుంచి గోకవరం వెళుతున్న బస్సులను నిలుపుదల చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా ప్రభుత్వ అక్రమ కేసులు అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్లోని బస్సులను అడ్డుకుని శాంతియుతంగా బంద్ నిర్వహించారు. వర్షం వచ్చిందంటే విజయవాడ కొండ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటుంటారు. ఈ మధ్య కాలంలో కస్తూరిబాయిపేట వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. అధికారులు చూశారు, వెళ్లారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై తరచూ కొండ చర్యలు విరిగిపడుతుంటాయి. ఇక్కడ కూడా రక్షణ చర్యలు లేవు. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలకు మెయిన్ రోడ్డు కేసనకంఠశాల వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎటువంటి ప్రమాదం లేదని తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.